మన్యాడ అశోక్ అన్న గారు సడన్లీ అనుకోకుండా గుండెపోటుతో ఈ లోకాన్ని వదిలి వెళ్ళడం జరిగింది. అందరూ కూడా నిన్న ఎమ్మెల్యే సభ కానివ్వండి, సీనియర్ నాయకులు మరియు పాత్రికేయ మిత్రులు అందరూ కూడా వచ్చి ఘనంగా జరిపారు. ఈరోజు మన క్యాంప్ ఆఫీస్లో జర్నలిస్టులు బృందం అందరం కలిసి కూడా మనకు ఒక 2 నిమిషాలు నివాళులు అర్పించాలని అందరినీ 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాను. చాలా రోజుల తర్వాత మీడియా బృందం, జర్నలిస్టు బృందం, స్నేహితులందరికీ మనం ఎంతో ప్రోత్సహించిన రాజకీయాలు వచ్చిన మొదట్లో ఎంతో ప్రోత్సహించడానికి ఈరోజు రాజకీయ చదరంగం రాష్ట్ర ఎన్నికలు సంబంధించిన రాష్ట్ర శాసనసభ ఎన్నికలు, దేశానికి సంబంధించి దేశ పార్లమెంట్, ముఖ్యంగా ఇప్పుడు జరిగిన ఎన్నికలలో రకరకాల అపోహలు సృష్టించి ప్రతిపక్ష పార్టీలు రాజ్యాంగాన్ని మారుస్తామని, రిజర్వేషన్లు ఎత్తివేస్తామని, ఇప్పుడు చేయని దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు, రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు అండ్ అధికార పార్టీ, ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న అధికార పార్టీ ఒక అమాయక ప్రజలని, తెలంగాణ ప్రజలని, ముఖ్యంగా ఆరుమూరు నియోజకవర్గం అనేది వెనుకబడ్డ ప్రాంతం లాంటి అమాయక ప్రజలు రిజర్వేషన్ ఎత్తివేస్తామని, రాజ్యాంగాన్ని మారుస్తామని, 100 సార్లు మార్చిన పార్టీ మారుస్తామని ఒక ఆరోపణ. రిజర్వేషన్ గౌరవనీయ ప్రధానమంత్రి గారు ప్రాణంలో, గొంతులో ప్రాణం ఉన్నంత వరకు రిజర్వేషన్ ఎత్తివేయమని చెప్పిన తర్వాత కూడా రకరకాల అభండాలతో, ఆరోపణలతో, ముఖ్యంగా రకరకాల తప్పుడు వాగ్దానాలు చేసిన నిజామాబాద్ పార్లమెంట్ ఘనమైన మెజారిటీ, ముఖ్యంగా ఆర్మూర్ ప్రాంతంలో ఎన్నో ఒత్తిళ్లు తెచ్చి గ్రామంలో ఉన్న, ఇంతకుముందు ఉన్న అధికారంలో ఉన్న పార్టీ, భారతీయ రాష్ట్ర సమితి పార్టీ చెందిన నాయకులను కావచ్చు, మళ్ళా ప్రతి ఒక్క నాయకులను పార్టీలో చేర్చుకొని కూడా ఇక్కడ ఉన్నాం. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆర్మూరు నియోజకవర్గం ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా, ఎంతమందిని లొంగ తీసుకున్నా, ఎన్ని భయాలు పెట్టినా ఆర్మూరు ప్రజలు మళ్ళా ఏ రకంగా తనను ఆదరించారు. ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్లో కూడా అదే 1% తేడాతో ఆ రకంగా మెజార్ రావడం, ముఖ్యంగా ఆర్మూరు నియోజకవర్గ ప్రజలందరికీ నా యొక్క మనస్ఫూర్తిగా వారికి పాదాభివందనం తెలియజేసుకుంటాను. ఇక రాజకీయాలు అయిపోయినాయి, అభివృద్ధి ఒక్కటే మంత్రం. అందుకోసమే గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. ముఖ్యంగా 22 అభివృద్ధి పనుల గురించి గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న రేవంత్ రెడ్డి గారికి చెప్తే ఆయన సానుకూలంగా స్పందించి, ఎమ్మెల్యే గారు మీకు ఆరుమూరులో ఏది కావాలో ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధం, దయచేసి ప్రణాళికలు పంపించండి. నేను అన్న జనవరి నుంచి ముఖ్యమంత్రి గారు మీకు 22 ప్రణాళికలు ఇచ్చారు, వెంటనే ఓఎస్డీ గారిని పిలిచి అజిత్ రెడ్డి గారిని ఇవన్నీ తీసుకోండి, ఇక్కడ ఉన్న ఆర్మూరు శాసనసభ్యులు ఎటువంటి న్యాయపరంగా, ధర్మపరంగా రావాల్సి కంపల్సరీ ఫాలోఅప్ చేయండి, ఇమీడియట్ శాంక్షన్ చేయండి చెప్పడం జరిగింది. రెండోది, ముఖ్యంగా అన్నిటికన్నా అనిముత్యము ఆర్మూరు ప్రాంతం
కొద్దిగా చాలా అభివృద్ధి పరచుకోవడానికి ఒక ముఖ్యమైన ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్. ఈరోజు తెలంగాణలో నా మొదటి ప్రసంగంలో కొడంగల్కు తీసుకెళ్ళినట్టు ఉత్తర తెలంగాణలో ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు అంటే అది ఒప్పుకున్నారు. అది అధికారులను కార్యాచరణ రూపుదాల్చారు డాక్టర్ అని చెప్పి 2 సెక్రటరీని అపాయింట్ చేశారు. ఒకరు సంగీత సత్యనారాయణ గారు, అడిషనల్ సెక్రటరీ సోషల్ వెల్ఫేర్, అండ్ ఓఎస్డీ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఓఎస్డీ అజిత్ రెడ్డి గారు. సుమారు 150 కోట్లు శాంక్షన్ చేస్తానని చెప్పాడు. అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యంగా ల్యాండ్ అవైలబుల్ గురించి అడిగారు. ఎమ్మెల్యే గారు 25 ఎకరాలు మినిమం కావాలంటే లేదు ముఖ్యమంత్రి గారు ఉందని చెప్పాము. చెప్తే ఇమీడియట్లీ ఆ ప్రపోజల్స్ ఎక్కడ ల్యాండ్స్ ఉన్నాయి ఏమున్నాయి పంపని చెప్పారు ముఖ్యమంత్రి గారు. దానికి ఒకటి దాంతోపాటు 10,000 ఇళ్ళు శాంక్షన్ చేస్తామన్నారు. 3,500 ఇళ్ళు స్థలాలు ఉన్న వాళ్ళకు 5 లక్షలు. రెండోది నేను చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారికి, 4,25,000 ఇళ్లలో మీ సీఎం రిజర్వేషన్ కోట 35,000 సీఎం గారు. మా ఆర్మూర్ ప్రాంతం బాగా వెనుకబడి ఉంది, పేదలు ఎక్కువ ఉన్నారు. స్థలాలు ఉన్న వాళ్ళకన్నా స్థలాలు లేని వాళ్ళు ఎక్కువ. కాబట్టి కావాలంటే దాన్ని కూడా సానుకూలంగా స్పందించారు. ముఖ్యంగా కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది, ఏదైతే గ్రామాలలో అందుబాటులో ఉన్న అసైన్మెంట్స్ కావచ్చు, గ్రామ కంఠంలో కావచ్చు, అది అందుబాటులో ఉన్నదో డాటా ఇవ్వమని చెప్పారు సీఎం గారు. దీనికి ప్రత్యేకంగా దీంతో పాటు ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ అది నందిపేటకు శాంక్షన్ అవ్వచ్చు. ఆల్రెడీ ప్రపోజల్స్ వచ్చేసి డిపార్ట్మెంట్ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వెంకటేశ్వర్ బదులు వెంకటేశ్వర్ దగ్గర ఏమంటారంటే వెంకటేశ్వర్కు ప్రపోజల్స్ పంపించేశాను. నేను ఎక్కడెక్కడ అడిగాను. కానీ ఒకటే ఒక ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో కొడంగల్కి ఏం తీసుకెళ్తారో ఆర్మూర్కి అది కావాలి. మొదటి నుంచి రాజకీయం ఎమ్మెల్యే ఎన్నికల నుంచి ఒకటి ఆ ప్రజల హక్కులు, ఆ ప్రజల వాట. ఆర్ఎండ్బి గెస్ట్తో పాటు మహిళా కళాశాలలో కూడా ప్రపోజల్స్ వచ్చేసింది. అది ల్యాండ్ కూడా ఇక్కడ నందిపేట సారీ మాకు ల్యాండ్ కూడా రెండు చేసి ప్రపోజల్స్ ఉన్నాయి. మూడోది స్కూల్స్. గౌరవనీయ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా వారు కూడా ఎన్ఆర్జీఎస్ ప్లాన్స్ అన్ని కేంద్ర ప్రభుత్వమే కాబట్టి మీరు ఏ ప్రపోజల్స్ పెడితే ఆ ప్రపోజల్స్ అంగీకరిస్తాను కదా. కాబట్టి దయచేసి మీరు కూడా ఢిల్లీలో మీకున్న ఇన్ఫ్లుయెన్స్ బట్టి దీనంత బట్టి ఎక్కువ నిధులు తెచ్చుకోమని చెప్పారు. దాని గురించి సానుకూలంగా స్పందించారు. 4వది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అంటే అందరూ ఒకేసారి కలిసాం, అందరితో ఫ్రీగా, ఎందుకంటే నాకు నియోజకవర్గం ఇంపార్టెంట్ కాబట్టి. 209 కోట్లు, సుమారు 200 కోట్లు. అది ఏది నత్తనడకగా నడుస్తున్న పనులు చిట్టా కోట్లు, ప్రత్యేక కోర్టు చుంపిరాల వర్క్ ప్రాజెక్టు, ఇంకొకటి గుంజిలి కంపం ఎత్తిపోతల పథకం, రెండోది మచ్చర్ల ఎత్తిపోతల పథకం, అండ్ 4 లిఫ్ట్లు, 3 రిపేర్స్, 22 కరోడ్స్ లెవెలింగ్ కెనాల్స్. ఇవన్నీ ఇవ్వగానే గౌరవనీయ మంత్రి గారు జిల్లా అధికార వర్గానికి పంపించి ఆల్ ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని అన్ని ఇమీడియట్లీ ఎలక్షన్ కూడా అయిపోయింది కాదని చేసేస్తాను. ఒక్కటే చెప్పాను మంత్రులందరికీ, నాకు ఇటు రాజకీయ వేరు అభివృద్ధి వేరు. రోజుకు 184 కోట్లు తీసుకొస్తున్న అప్పు, రోజుకు 300 కోట్లు వస్తున్న ఆదాయం, నా వాట కావాలి. నాకు తప్ప ప్రత్యక్షంగా వ్యక్తిగతంగా ఎటువంటి కోరికలు లేవని చెప్పడానికి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తాం. దానికి ఈ పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా ముఖ్యమంత్రి గారికి మరియు మంత్రులందరూ, గౌరవనీయ మంత్రులందరూ కూడా ప్రత్యేకంగా నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక విదేశాలకు నాతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులుగా గౌరవనీయ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అండ్ గౌరవనీయ మంత్రులు శ్రీధర్ బాబు గారు, వారు కూడా రావడం జరిగింది. మేము వెళ్ళిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే నా ప్రాంతానికి ఎంతో కొంత
పరిశ్రమను తీసుకురావాలి. స్పెషల్ ఎకనామిక్ జోన్ అనేది 10 సంవత్సరాల నుంచి ఎక్కడేసిన రకంగా ఉంది. అక్కడ దానికి సంబంధించిన ప్రమోటర్స్ని కలవడం జరిగింది మంత్రి గారి సమక్షంలోనే. ఒక సుమారు 5 నుంచి 10 మంది ఇండస్ట్రీస్ని చర్చలు జరిపాము. లక్కంపల్లి స్పెషల్ ఎకనామిక్ జోన్లో 10 మంది ముందుకు వచ్చారు. అక్కడ ప్రమోటర్స్ మోహన్ రెడ్డి గారు అని ఎవరైతే స్పెషల్ ఎకనామిక్ జోన్ ప్రమోటర్స్ ఉన్నారో మోహన్ రెడ్డి గారు, వెంకటేశ్వర గారు, వాళ్ళందరూ అక్కడ సమక్షంలో కూర్చుంటారు. ఎక్కడంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్లో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు కావాలి. రాష్ట్ర ప్రభుత్వంలో స్పెషల్ ఎకనామిక్లో కొన్ని ల్యాండ్ ఇష్యూలు అప్పుడున్న గత ప్రభుత్వంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే గారు కావచ్చు, సుమారు ఒక 200 ఎకరాలు మళ్ళీ గవర్నమెంట్ అటాచ్ చేయడం జరిగింది. అవన్నీ ఫ్రీ రిలీజ్ అయితే మేము ముందుకు రాగలుగుతామని చెప్తే వెంటనే గౌరవనీయ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, శ్రీధర్బాబు గారు సానుకూలంగా స్పందించి వీలైన తొందరలో చేస్తామని చెప్పాను. పట్టణాలు జరిగింది. బాగా నదిపేట ప్రాంతం వెంటబడి దానికి సానుకూలంగా స్పందించారు. వీలైనంత తొందరలో అవన్నీ రాష్ట్ర ప్రభుత్వం అనుమతులన్నీ క్లియర్ చేసి పరిశ్రమలు సుమారు 10 పరిశ్రమలు రావడం కావచ్చు. ఆ 10 పరిశ్రమలు వచ్చిన తర్వాత దాన్ని బట్టి ఎలా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి ఇంకా మిగతా వాళ్ళకి కూడా ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి మా తరపు నుంచి స్థానిక శాసనసభ్యులుగా ఎటువంటి ఒత్తిడులు, ఎటువంటి వాటాలు, ఎటువంటి అవినీతి, ఎటువంటి పర్సెంటేజ్ ఉన్నాయని బహిరంగంగా చెప్పాను. క్లియర్గా మంత్రుల ముందు చెప్పాను, ఇప్పుడు పత్రిక ముందు చెప్పాను. ఏ పారిశ్రామికవేత్త అయినా, ఏ ఇండస్ట్రీస్ అయినా ధైర్యంగా, సంతోషంగా, ఆనందంగా వాళ్ళు రావచ్చు, పరిశ్రమలు పెట్టుకోవచ్చు, ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్లో ప్రోత్సహిస్తారు. మూడవది స్కీమ్స్. ఏదైతే స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య, ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా సందర్శించడం సుమారు 525 ఇంకా అన్నీ కూడా ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. ఇమ్మీడియట్లీ ఒకటే చెప్పాను అధికారులకు, బీఆర్ఎస్ లేదు, కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు, ఎవరైతే అర్హులు ఉన్నారో ఇమ్మీడియట్లీ ఫైనల్ చేయండి. గ్రామ సభలు పెట్టండి, అధికారులతో గ్రామ సభలు పెట్టండి. ఏదైతే లిస్టు రాజకీయాలకు అతీతంగా రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా, ఇంక్లూడింగ్ మీ ఆల్సో, ఆ లిస్టు కూడా ఫైనల్గా మీకు ఈ విధంగా జరుగుతుంది. వెళ్ళేటప్పుడు మీరు కూడా వెరిఫికేషన్ చేసుకోవచ్చు. సుమారు ఒక 100 ఇల్లు ఇచ్చామనుకోండి, ఆ 100 ఇళ్ళ వనరులకు వస్తే మా దృష్టికి తీసుకోవాలి. అందరం అన్ని రకాల ప్రయత్నం చేసినప్పుడు కొన్ని లూప్ హోల్స్ ఉంటాయి. లూప్ హోల్స్ నిర్మించి అరువులకు ఇవ్వడానికి, దాంతోపాటు ఇక్కడ ఉన్న ఇంకా అన్నిటికన్నా ముఖ్యం మన రవాణా శాఖ మంత్రితో మాట్లాడడం జరిగింది. అండ్ గౌరవనీయ సజ్జానంద్, ఎందుకంటే సుమారు ఇప్పుడు జ్యువెలరీ షాపింగ్ మాల్ 7.5 crores వసూలు చేసింది. ఇంకా 33 సంవత్సరాలు లీజు ఉంది. మంత్రి గారికి ఇవ్వడం జరిగింది. అది మా తాత ముత్తాతలు ఇచ్చిన భూమి. ఈసీఎండి గారికి ఇవ్వడం జరిగింది. మా తాత ముత్తాతలు మా ఆర్మూర్ ప్రాంతానికి రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని ల్యాండ్ అక్విజిషన్ ఇచ్చిన ల్యాండ్ ఈరోజు ఏవైతే ఆ కోట్ల రూపాయలు వస్తున్నాయో మీరు హైదరాబాద్ తీసుకెళ్తున్నారు. ఇప్పటి వరకు ఒక్క బస్సు 6 నెలల నుంచి ఒక బస్సు ఇవ్వలేదు. కోమన్పల్లి, బీకంపల్లి, అమరాదు, దొంకేశ్వర్, ఇంకా కొన్ని సుమారు 5 రోజులు. రెండోది పొన్నం ప్రభాకర్ కూడా ఇప్పుడు నేను అసెంబ్లీలో వచ్చిన మొదటి రోజు నేను థియేటర్ ఇచ్చాను. ఒక్క బస్సు ఇయ్యనోడు మీ రాష్ట్ర ప్రభుత్వం దొరికినోడు దొరికినట్లు దోచుకుంటా దక్షిణ తెలంగాణ ఉండబోతున్నారు. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు 6,000 కోట్లు, గౌరవనీయ రవాణా శాఖ మంత్రి గారు ఆర్ఎండ్బి మంత్రి గారు 700 కోట్లు, గౌరవనీయ వ్యవసాయ శాఖ మంత్రి 600 కోట్లు, గౌరవనీయ పంచాయతీరాజ్ పోలీస్ మినిస్టర్ గారు 500 కోట్లు, ఆర్థిక శాఖ మంత్రి 800 కోట్లు. దీన్ని అడగడం జరిగింది ప్రత్యేక. రెండోది చీఫ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ కుమార్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. 12 మంది మంత్రులు డిసెంబర్ 7 నుంచి ఇప్పటి వరకు ఏమేమి తీసుకెళ్ళారు అది కావాలి. 6 ఎంత ఇచ్చారు. కాబట్టి 6 మాత్రం మంచి రోజులు వస్తున్నాయి.
పోరాటమే నా పంతాన్ని ముందుకెళ్తున్నాను. ఎవరికి భయపడేది లేదు, ఎవరికి తల వంచేది లేదు, తల దించేది. అభివృద్ధి ముఖ్యం. ఇక్కడున్న మిగతా పార్టీల వాళ్ళు కూడా అభివృద్ధి టార్గెట్. రాజకీయాలు మన ఎన్నికల మనకనేది డిఫరెంట్ ఇష్యూ. మన ప్రాంతం మన అప్పులు తీసుకొచ్చారు, 23,000 25,000 కోట్లు తీసుకొచ్చారు. అట్లా ఆర్మూర్ వాళ్ళ వాడ కూడా ఉంది, ఆర్మూర్ ప్రజల వాడు 28 కోట్ల అప్పులు. కాబట్టి ముఖ్యంగా మీడియా మిత్రులు చెప్తున్నాను, దయచేసి ఎవరి మాటలు ఎవరిమాట ఈ బెనిఫిషియర్స్ ఏవైతే స్కీమ్స్ ఉంటాయో మీ సహాయం చాలా అవసరం. ఎందుకంటే అన్నవరులకు వస్తే ఎప్పటికీ అరువులకు చేరుకోలేదు. ఇల్లు కానీ ఆ పెన్షన్ కానీ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదో సుమారు అసెంబ్లీ బడ్జెట్ సమయంలో ఎంతో కొంత మొదలు పెడుతుంది. ఆ మొదలు పెట్టినప్పుడు ఇంతకుముందు కదా ఉన్నవాడే పెన్షన్ల బిల్లు ఉన్నవాడే మీ సహకారం కావాలి. మీరు పార్టీల ఖచ్చితంగా ఇంటి మాకు సహకారం అభివృద్ధి లెక్కకూడదు. ఇంకా మొత్తానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వము గౌరవనీయ కిషన్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. అన్నింటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఇంకా మనకు ఒక మంచి వార్త ఏంటంటే ఆర్మూర్ ప్రజలుగా సక్సెస్ అవుతూ సుమారు 100 సంవత్సరాలు పరిశ్రమ గౌరవనీయ రైల్వే మంత్రి గారిని కలవడం జరిగింది. ఏదైతే ఆర్మూర్ రైల్వే జంక్షన్ ఉందో ఆర్మూర్ రైల్వే జంక్షన్ నుంచి డిచ్పల్లికి కలవాలి. ఎందుకంటే మాకు చిన్నప్పటి నుంచి ఇక్కడ ఒక లోటు ఉంది ఈ ప్రాంతంలో. రైలు అనేది మనకు పక్కనే ఆర్మూర్ నిజామాబాద్ నుంచి పోతుంది, కానీ మనకు దానికి అందుకోలేకుండా పోయడము, రెండోది అలవాటు లేకుండా అయిపోయింది. రైల్వే వల్ల ఏం జరుగుతుందంటే నాకున్న అనుభవం వల్ల రైతులకు, ముఖ్యంగా పేదవాళ్లకు, యువకులకు, ఉద్యోగులకు ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే నాకు ఉన్న వ్యాపార రీత్యా తిరిగిన సుమారు నెల్లూరు అనుకోండి, విశాఖపట్నం అనుకోండి, అక్కడ ఈ ట్రైన్స్ వల్ల ఏమవుతుందంటే ఒక 50-60 కిలోమీటర్ల నుంచి రైతులు పాలు, డైరీ ప్రొడక్ట్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ ట్రైన్లో తీసుకు ఎటువంటి అలసట లేకుండా అలసిపోకుండా తీసుకెళ్తా ఉంటారు. మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు నెల్లూరు టు చెన్నై 30 రూపాయలు ఉంది మంత్లీ పాస్, ఫార్మర్స్ పాస్. ఒక రైతు తన రోడ్లో పడిన టమాటా కంప తీసుకొని మద్రాసులో అమ్ముకున్న రోజు రూపాయలు. రెండోది 2 గంటలు ఆగి కూర్చుంటారు. ఒక యువకుడు, నిరుద్యోగులు కావచ్చు, ముఖ్యంగా విద్యార్థులు కావచ్చు, వాళ్ళకు సరైన ఎటువంటి అలసట లేకుండా, యాక్సిడెంట్ లేకుండా పోవడానికి అవసరం. ముఖ్యంగా మహిళలకు అంటే బాత్రూమ్ ఫెసిలిటీస్, బస్సులలో బాత్రూమ్స్ ఉన్నాయి, బాత్రూమ్ ఫెసిలిటీస్ కావచ్చు. లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్మూర్లో ఉన్న వాళ్ళు కూడా హైదరాబాద్ జాబ్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళకి ఆఫీస్ వర్క్ ఉంది, ట్రైన్లోనే కూర్చొని చేసుకోవచ్చు. ఎన్ని సౌకర్యాలు ఉన్నాయి. కాబట్టి గౌరవనీయ రైల్వే మంత్రి గారు వైకుంఠ గారు అది ఒక సబ్మిట్ చేయమన్నారు, సర్వే పంపిస్తామన్నారు. ఒకవేళ సర్వే అయితే మనం ఫాలోఅప్ చేసుకుని దేవుడి దేవాలయాన్ని అనుకరిస్తే, రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తే, ఎట్లయితే ఇంతకుముందు అమరాబాదు మెదక్కు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎట్లా కోట్ల రూపాయలు తీసుకెళ్ళి చేయించుకున్నారో మనం కూడా కష్టపడి రాష్ట్ర ముఖ్యమంత్రి నడుతున్నది స్టేట్ ప్రైవేట్ మరి స్టూడెంట్ సాక్ష్యం చేస్తామని చెప్పారు. రైలు మరియు సివిల్ ఏవియేషన్ మంత్రి గారిని కలవడం చక్రాంత చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆయన ఓపెన్లో స్టేట్మెంట్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏది తెచ్చినా కానీ ఎక్కడ తెలంగాణ ప్రభుత్వం సరైన ప్రాధాన్యత. నేను ఒకటే చెప్పాను, తెలంగాణ మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మా ఎంపీలు ఉన్నారు, నాకు ఆర్మూరు పక్కనే మాకున్న నియోజకవర్గం కాకుండా మనకు బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే గల్పు నుంచి మేము కూడా గల్పులు అనేది బాధపడ్డాం కాబట్టి వాయు రవాణా, రైల్వే రవాణా, బస్సు రవాణా, దీనికి ఇప్పుడు ఏదైతే 33 సంవత్సరాల లీజ్ ఉందో ఆర్టీసీ నెలకు 11 లక్షలు 12 లక్షలు వస్తుంది. దాన్ని కూడా ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఎవరికి? డీసీఎంపీ గారు. నెలకు 12 లక్షలతో 30-40 కోట్ల లోన్ వస్తుంది. ఆ 40 కోట్లు మేము తీసుకొని ఇప్పుడు ఏదైతే 95 ఎకరాలు ఉందో పరిశీలన, అక్కడ బస్ స్టాండ్ ఇంటిగ్రేటెడ్ ఇంటర్ స్టేట్ బస్ స్టాండ్ నిర్మించి ఇక్కడ దీన్ని వాడుకోవచ్చు. ఏదైతే బస్ స్టాండ్ ఉందో దాన్ని స్ట్రీట్ వెండర్స్ కావచ్చు, ఫుడ్ వెండర్స్ కావచ్చు, లేదా బస్సులు కావచ్చు, 3 ఎకరాలు 4 ఎకరాలు. కాబట్టి ఒక ఫ్యూచర్ ప్రణాళిక, రైల్వే స్టేషన్, బస్ టెర్మినల్, అక్కడున్న వాణిజ్య సదుపాయాలు, అట్లాంటి మనం ఉన్న ల్యాండ్ వాడుకొని హైవేలకు కనెక్ట్ అవుతే ఫ్యూచర్లో భవిష్యత్తులో ఆర్మూర్లో ప్రజలకు భవిష్యత్తు బాగుంటుంది. అవన్నీ సానుకూలంగా ముందుకు తీసుకెళ్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ సహకారం కోరుకుంటుంది. అట్లనే మీ
సహకారంలో ఇప్పుడు అడవిమామిడిపల్లి రైల్వే బ్రిడ్జి నిర్మాణం నత్తనడకన కొనసాగుతున్నది. దాని నిధులు పక్కదోవ పట్టినాయి. దాని విషయంలో మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అది నేను 4 days బ్యాకే మాట్లాడడం జరిగింది. గత ప్రభుత్వంలో ఏదైతే నిధులు వచ్చినాయి కేంద్ర ప్రభుత్వం, ఈయన ఎంపీ గారు మేము కూడా మాట్లాడినాం. ఎంపీ గారు కూడా గుర్తు చేస్తున్నారు. గౌరవ పార్లమెంట్ సభ్యులు 15 కోట్లు సుమారు 16 కోట్లు అప్పుడు వచ్చిన ఫండ్స్ స్టేట్ గవర్నమెంట్ రిసీవ్ చేసింది. దాన్ని ఈసారి మేము ఇద్దరం కలిసి వెళ్దామన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు స్టేట్ ఆర్ఎంపీ మినిస్టర్ ఆర్ఎంపీ యూజ్ చేస్తున్నారు. వాళ్ళు ఇద్దరు ప్రయత్నం చేస్తాం 600 చేపిస్తాం. ఈరోజు మిగిలి చేయడం కారణం అది కావచ్చు. రెండోది ఆర్మూరు నిజామాబాద్ లైన్ గురించి కూడా అది సుప్రీంకోర్టులో కేసు ల్యాండ్ అక్విజిషన్ ఫారెస్ట్ స్టేట్ చేశారు కాబట్టి దాన్ని కూడా ఫాలో పెట్టారు. ఆర్మూరు నిజామాబాద్ మధ్య ఏదైతే మామిడిపల్లి ఇక్కడ మున్పల్లి చదవస్తున్నది అయితే చెప్తే దానికి సంబంధించి ముందు ఫాలో అవుతున్నాం. ఇది కూడా రేపు విజిట్ ఉంది. దీన్ని బట్టి గౌరవనీయ మంత్రి గారిని కలిసి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వారు అనేది ఉంటుందో దీనికి తీసుకొస్తాం. వీలైనంత త్వరగా కంప్లీట్ చేస్తాం. సార్ మామూలుగా ఇందాక మీరు అన్నారు ఆర్మూరు వెనుకబడిన ప్రాంతం అని, మధ్యతరగతి వెనుక వేయబడ్డ ప్రాంతం. ఓకే, మధ్యతరగతి కుటుంబీలకు విద్య వైద్యం అనేది ప్రామాణికం. అవును. విద్య విషయంలో మీరు ఒక ముందడుగు వేసేసి ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ని తీసుకొస్తున్నందుకు మేము ఆర్మూర్ ప్రెస్ క్లబ్ సభ్యులందరం స్వాగతిస్తున్నాం. అదేవిధంగా 100 పడకల ఆసుపత్రి ఉన్నది. అంటే పక్కన పెట్టుకున్న 100 పడకల ఆసుపత్రి మీద ఇప్పటి వరకు మీరు మాట్లాడకపోవడం, 22 నిమిషాల్లో మీరు ఇప్పటిదాకా ఏదైతే విపులీకరించి క్లుప్తంగా చెప్పిన దాంట్లో చేర్చకపోవడంపై మీ అభిప్రాయం? అది ఆల్రెడీ ఒక లెటర్ ఇస్తాము. దానికి సంబంధించి 100 పడకల ఆసుపత్రికి మెడికల్ కళాశాల ఆల్రెడీ మనం దానికి సంబంధించిన తెలంగాణ అసెంబ్లీ అడగడం జరిగింది. డాక్టర్స్ని కానీ స్టూడెంట్ని కానీ షాప్ని అడగడం జరిగింది. రెండోది ఇంకా 20 అడిగింది. కొంతమంది లెటర్ ఇస్తాను. చీఫ్ మినిస్టర్ ఏమేమి అడుగుతుంది? మెడికల్ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల అంటే మేము అనేది ఏంటంటే ఆల్రెడీ బిల్డింగ్ కంప్లీట్ అయిపోయి ఉన్నది. 100 పడకల ఆసుపత్రిగా దానికి ఒక నామకరణం పెట్టారు గత శాసనసభ్యులు. అంటే ఎక్విప్మెంట్స్ లేకపోవడం, అట్లా స్టాఫ్ లేకపోవడం, అది క్లారిటీ కానీ అది రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం ఏం చెప్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయ ఆరోగ్య శాఖ మంత్రి అడగడం అన్న, ఎందుకంటే మా ఆర్మూరు ప్రజల డబ్బంతా దోచుకోపోతారు, ఒక అంబులెన్స్ చేయలేని గవర్నమెంట్ ఉంటే ఎంత లేకపోతే అని గౌరవనీయ ఆరోగ్య శాఖ మంత్రి అడిగారు. నేను చక్రాంపల్లి మొదటిసారి వచ్చినప్పుడు విభజన చేయడం జరిగింది. నా వంతు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉన్న ప్రతి మంత్రిని ప్రతి అధికారిని నిర్వహిస్తుంది. ఒకటి విద్య వైద్య ఉపాధి, 3 అదే చెప్పారు. విద్య వైద్య ఉపాధి. ఇప్పుడు ఇచ్చిన డాటాలో కూడా ఆల్రెడీ మెడికల్ కళాశాల అడుగుతున్నాం. నందిపేటకేమో ఇంజనీరింగ్ కాలేజ్ అడుగుతున్నాం. ఆయన ఆలూరుకేమో వెటర్నరీ కాలేజ్ అడుగుతున్నాం. అడిగిన మాట ఇప్పటికి 12 లెటర్లు ఇచ్చాం. 12 లెటర్లు ఇచ్చాం. 12 లెటర్లు మీకు కావాలని పంపించేస్తాం. చూడండి. రెండోది ఏంటంటే ప్రజాప్రతినిధిగా ఇది ఒక విప్లవాలజకం కాదు. మనం ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇవ్వాలా, మనకున్న చెప్పాలి, మనకున్న బతిమలాడాలి. బతిమలాడితేనే ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించారు. కొంచెం ల్యాండ్ ఇవ్వండి అన్నారు. ల్యాండ్ కొంత అవగాహన ఉంది. తెలంగాణ ఐఏసీకి ఫుడ్ పార్క్ ఇస్తామని ఫుడ్ పార్క్ ఇస్తామని ఉన్నది. మరి అలా చేసిన అంటే 150 ఎకరాలు ఉంది. మున్పల్లి సభ్యులు ఎక్కడో కూడా అది కూడా ఎంత పెద్ద ప్రాజెక్ట్ అనుకున్నాం. సుమారు 5,000 మంది స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది. అయితే మొన్న సర్వే సంగీత సత్యనారాయణ గారిని అడిషనల్ సెక్రటరీ అంటే ఇప్పుడు ఫైనల్ స్టేజ్లో ఉంది ప్లాన్. అంటే అది ఒక మొత్తం డిజైన్ వాళ్ళు చేస్తారు. ముఖ్యమంత్రి ఇది 3 ప్రాజెక్ట్. ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి, ఇప్పుడు ఇంతకుముందున్న ముఖ్యమంత్రి దళిత బంధు ఎట్లా ఉన్నదో ఇప్పుడు ఈయనకి ఏంటంటే 119 నియోజకవర్గాల ఇది ఇంటిగ్రేటెడ్ మోడల్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అండ్ విత్ ఫుట్బాల్ గ్రౌండ్స్, ప్లే గ్రౌండ్స్, ఎవ్రీథింగ్. అది నీలు మహేశ్వర రెడ్డి గారు అందరూ చెప్పాడు. నేను చెప్పాడు ఇది బాగుంటుంది, కొద్దిగా అందరూ ఒకే దగ్గర కలిసి చదువుకుంటే బాగుంటుంది అని చెప్పింది. లెదర్ ఫ్యాక్టరీ లెదర్ ఫ్యాక్టరీ అనేది ఇప్పుడు అనుకున్న పొజిషన్ తీసుకోవాలి. ఇప్పుడు లెదర్ ఫ్యాక్టరీస్ అన్ని ఫెయిల్యూర్. లెదర్ అనేది ఒక అడ్వాన్స్డ్ స్టేజ్కి వెళ్ళింది. దాంట్లో లెదరే వాడతలేదు. ఇంకా యూపీ లక్నోలో కొద్దిగా వాడుతున్నారు, చెన్నైలో కొద్దిగా వాడుతున్నారు. చెన్నైలో కూడా ఏమైందంటే 90% సెమీ లెదర్ అనుకుంటారా మన మేకింగ్ లెదర్ వాడుతున్నాం, మ్యాన్ మేడ్ అని. ఈ మధ్యన ఏమవుతుందంటే చైనా వచ్చి నుంచి మ్యాన్ మేడ్ లెదర్ అంటుంది. అది ఇది కాదు.
కాబట్టి మరి ఆ ల్యాండ్ని చూసుకొని ఇంకా వేరే రకంగా వాడగలుగుతాం. దాని లేటెస్ట్ అప్డేటెడ్తో ఏ రకంగా చేయగలుగుతాం. చర్మంకి సంబంధించి ఇప్పుడు ఏదైతే పాత వస్తువులు ఉన్నాయో ఎక్కువ వాడతలేదు. ప్రపంచంలో వచ్చిన మార్పు, ప్రపంచంలో విదేశాలలో రకరకాల రిస్ట్రిక్షన్స్ పెట్టాలి. అంటే దీనివల్ల స్కిన్ అంటే లీగల్గా 4 స్కిన్ తింటారు, ఇల్లీగల్గా 100 స్కిన్ తింటారు. కాబట్టి అది జంతువులకు ఇబ్బంది అవుతుంది. యూరోపియన్ కోల్డ్ ఎక్కువ ఉంటుంది. నందిపేట మండల కేంద్రంలో ఆర్టీసీ బస్ డిపో పునరుద్ధరించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఆర్టీసీ డిపోకు ఉంది, దాన్ని పెట్టడం జరిగింది. అసెంబ్లీ అక్కడ ఎవరు ఉన్నారు సత్యనారాయణ గారు, దాన్ని ఏ రకంగా ఉపయోగించుకుంటారు. ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఫస్ట్ ఆర్టీసీ వరకు మన రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇంపార్టెంట్. వారు సానుకూలంగా స్పందిస్తే అంటే మనమేదో వాళ్ళని దేయ్యాన్ని అడుగుతలేదు, మన నిధులు మనకు అడుగుతున్నాం. వేరే వాళ్ళకంటే వేరే ఒప్పందాలు అంటే మన ఆర్మీకి ఒక అడ్వాంటేజ్ ఉంది, వేరే ఎవ్వరికి లేని అడ్వాంటేజ్ ఆర్మీ వాళ్ళకి ఒకరిగా ఉంది. ఎందుకంటే మనకు ఒక ప్రొడక్టివ్ స్టార్ట్ అయింది, జనరేట్ అయింది. ఇంకా ఏది జీవన్ రెడ్డి గారి షాపింగ్ మాల్ రైటర్ అన్నది దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఈరోజు మన నెలకు 11 లక్షలు ఒక ఆదాయం ఉంది, ఒక బంగారు గుడ్డు పెట్టి బాతుంది. నేనేమంటున్నానంటే అదే చెప్పాను సత్యనారాయణ గారికి, ఈజ్ ఐపీఎస్ ఆలిస్ట్ ఆఫీసర్, జస్ట్ మంచి ఇంటెక్ట్ కొన్న ప్రభాకర్ గారు ఏమంటారు, రాకేష్ గారు ఏం చెప్తే చేస్తాను అని చెప్పారు. నేనేమంటున్నానంటే ఆ 30 కోట్లు మనకు వెకేషన్ రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని ప్లాన్ చేస్తుంది. దేని గురించి కాదు, రుణమాఫీ గురించి. ఈ రిజిస్ట్రేషన్ ఆదాయాన్ని, ఎక్సైజ్ ఆదాయాన్ని విడిచి చేసి లోన్ ప్రయత్నం చేస్తుంది. నేను అదే అన్నాను ముఖ్యమంత్రి గారు, మీరు ఎట్లయితే మీరు రుణమాఫీ గురించి ఈ రిజిస్ట్రేషన్, ఎందుకంటే రెగ్యులర్గా ఎక్కువ ఆదాయం వచ్చే 2 ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వం, ఎక్సైజ్ రిజిస్ట్రేషన్. ఎందుకంటే బ్యాంక్ వరకు కూడా ఎవరికి రిపేమెంట్ కావాలి, కాళేశ్వరం ప్రాబ్లం అవుతుంది. ఇప్పటివరకు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత 38,000 కోట్ల ఇంట్రెస్ట్ అండ్ ఈఎంఐస్ కట్టారు, 38,100 కోట్లు కట్టారు. అంటే 28,000 సుమారు 26 నుంచి 28,000 కోట్ల అప్పు తెస్తే ఇంకొకటి కలిపి. కాబట్టి మన ముఖ్యంగా హార్మోన్ శాసనసభ నాకు హార్మోన్ ముఖ్యం. అదేనండి 16 కోట్లు మనం చెప్పారు, మనం చెప్పారు కదా హార్మోన్ వచ్చి ఫస్ట్ మున్సిపల్ గారితో ఉన్నాం కదా అన్నాను 20 కోట్లు ఇవ్వండి. ఎందుకంటే మీరు మర్చిపోయారంటున్నారు ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే ప్రధానమంత్రి మున్సిపల్ సంబంధం ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వం సంబంధం ఉంటే నాకు సరే అది చేయాలని చెప్పాను. మున్సిపల్కు కేంద్ర ప్రభుత్వం సంబంధం ఉండదు, ఏదో పొలిటికల్ నేను రిపీట్ చేశాను. మీరు అన్నారు కదా రాబోయే వచ్చే రోజు ఎమ్మెల్యే గారు నిధులు దేవచ్చు ఢిల్లీకి వెళ్ళారు. ఒకవేళ రక్షణ శాఖకి సంబంధించి నేను తీసుకొస్తాను చెప్పి, రక్షణ శాఖ, రైల్వే శాఖ. ఇప్పుడు మీకు ఏం చెప్పాను, ఎకరాంబిల్ ఎయిర్పోర్ట్స్, రైల్వే, వైష్ణవ్ గారు అంటే అవన్నీ సెంట్రల్ ప్రభుత్వం. దానికి కూడా బాగానే ఉంటుంది. ముఖ్యమంత్రి గారు సంఘం అభివృద్ధి పదంలో ఏం లేదు, అట్లాంటిది ఏం లేదు. మనం కూడా ఏంటంటే మనకున్న అవగాహన బట్టి ముందుకు వెళ్ళాలా, నిధులు తెచ్చుకోవాలా, అభివృద్ధి చేసుకోవాలి. మనం కూడా ప్రతిసారి రాజకీయాలు అయిపోయినాయి, రాజకీయ చదరంగం వేరు, ఆ చదరంగం ప్రకృతికి అర్థం కాదు. రెండోది మన హక్కులు కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ మనం దేయ్యాలని అడుగుతుంది, మనకు వచ్చే మన పెళ్లి కూడా మనే అని 75 కోట్లు, ఇంకొకటి ఉంది 45 కోట్లు. మన 45 కోట్లు ఎక్కువ కోసం అయితే చూడాలి. అది కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. జీవన్ రెడ్డి షాపింగ్ మాల్ నుంచి 45 కోట్లు అప్పు ఉంది, రికవరీ చేయమని చెప్పి. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్లో 25 కోట్ల నుంచి ఇంట్రెస్ట్ 45 కోట్లు ఉంది. ఆర్ఎంలతో మాట్లాడాను. ఎంత ఉందంటే మొన్నటి వరకు నేను అడిగినప్పుడు ముఖ్యమంత్రితో మాట్లాడి రోజు అడిగాను, అది కూడా రికవరీ మనం అది కూడా రాష్ట్ర ప్రజలకంటే. ముఖ్యంగా ఏంటంటే ఒకటి అభివృద్ధి ప్రధాన ఎజెండాను. ఎక్కడ మాత్రం అందరికీ చెప్తున్నాను, అధికారులు మీ ద్వారా కూడా అధికారులు కూడా చెప్తున్నాను, ఏదన్నా ఫైరవులు చేసుకొని నాకు డబ్బులు ఇచ్చి పోస్టులు ఇచ్చుకున్నంత మాత్రాన ఇక్కడ ఏం కాదు. किसी का कुछ नहीं चलता, जो कानून है कानून के साथ ही रहे. అప్పటికే కొందరు అధికారులు మళ్ళీ ట్రై చేసుకుంటున్నప్పుడు మళ్ళీ వాపసు పోవడానికి ఇక్కడ ఏం రిలాక్స్ లేదు. ప్రజలు కూడా నాయకులు కూడా ప్రతిపక్షాలు ఉన్నప్పుడు అదే చెప్పాను. గౌరవనీయ శాసన మండలి సభ్యుడు మహేష్ కుమార్ గౌడ్ సాయం కూడా జరిగింది. అన్న ఈ ప్రాంత బిడ్డ మీరు నిజామాబాద్ ఈరోజు ముఖ్యమైన స్థానంలో ఉన్నారు, 6-3 ఇబ్బందికరం ఉంది, మీరు అభివృద్ధికి ముందుకు రావాలని మహేష్ కుమార్ గౌడ్ కలవడం జరిగింది. ఇంకొక 6-3 ఉన్నాడు చిన్నగారని, ఆయన కూడా కలిగింది. ఆత్మపాలన కాంగ్రెస్ సీనియర్ నాయకులు దయచేసి కొద్దిగా అందరం కలిసి పార్టీలకు అతీతంగా ముందుకు వెళ్దాము అని చెప్పి అధికారులకు మాత్రం క్లియర్గా చెప్తున్నాం. మీ ద్వారా ఏమైనా ప్రలాభాలకు లోనై ఇట్లాంటి ఏమైనా అక్రమాలకు ప్రోత్సహిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించను. మిమ్మల్ని బ్రహ్మ దేవుడు కూడా కాపాడలేదు. కాబట్టి దయచేసి అధికారులందరూ కూడా ఈ ప్రజలు తిరస్కరించిన నాయకులను
రెండు సార్లు తిరస్కరించిన నాయకులు స్థానిక నాయకులను దృష్టిలో పెట్టుకోకుండా 6 ప్రజల అభివృద్ధి 6 ప్రజల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని కొద్దిగా జాగ్రత్తగా ఉండి భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తారని శాసనసభ్యులు మనవి చేసుకుంటాం. ఇప్పుడు మనము ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది స్థలసేకరణ కాకపోతే ప్రాంత అభివృద్ధి సంస్థ కాడా పరిధిలో 3 బీసీ గురుకులాల నిర్మాణం ఆదనపు మౌలిక సదుపాయాలతో ప్రభుత్వం 73.45 లక్షలు మంజూరు చేయడం జరిగింది. బుర్ర వెంకటేశ్వర గారు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశ్వర గారు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కొడంగల్లో జ్యోతిబా పూలే బీసీ గురుకుల కళాశాల కోసం 25 కోట్లు, అక్కడే పాఠశాల నిర్మాణం కోసం 23.45 లక్షలు, బోన్రాజ్పేట మండలం బురాన్పూర్ గ్రామంలో బీసీ కుల బాలికల పాఠశాల కళాశాల 25 కోట్లు విడుదల. అదే నేను చెప్తున్నా, నా పోరాటం అది ఎవడబ్బ సొమ్మని తీసుకెళ్తాం. న్యాయమైన మాట మనకి ఇవ్వాలి చెప్తున్నా, అడుగుతున్నాను. అది ప్రజల తరఫున పోరాటం, వ్యక్తిగత పోరాటం ఏముంది? పోరాటం చేయాలని సహకరించాలి. శాసనసభ్యుడు ఏమడుగుతున్నాడు, శాసనసభ్యులు ఏం మాట్లాడుతున్నాడు, మేము సెక్రటరీ ఏం రిప్రజెంట్ ఇస్తున్నాం, ఇప్పటి నుంచి మేము ఏం అడిగినా అవన్నీ గవర్నమెంట్ ఎగ్జామ్ నుంచి మీకు అందరికీ పంపిస్తాం. రాసుకోండి. శాసనసభ్యుడిగా ఇప్పుడు నేనైతే ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేస్తే తుపాకీ బట్టి పోరాటం చేయలేం కదా. ప్రజాస్వామ్యం కొన్ని విలువలున్నాయి, ప్రజాస్వామ్యం కొన్ని పద్ధతులున్నాయి, ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి. కానీ రాజ్యాంగబద్ధమైన పదవులు ఉన్న ముఖ్యమంత్రి గారు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు, వాళ్ళ బాధ్యతలు గుర్తిరగాలి. రాజ్యాంగం మీద ప్రమాణం చేసినప్పుడు అన్ని ప్రాంతాలకు సమానంగా చూస్తాం, కుల మతాలకు అతీతంగా చూస్తున్న నాయకుడు ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించాలి. తెలంగాణ శాసనసభ వేదిక అడుగుతాం మా అసెంబ్లీ సమావేశం. అన్న, మీరు గెలిచిన తర్వాత ఈ ఫౌండేషన్ ద్వారా ఈ ప్రాంత ప్రజలకు సేవలు అందిస్తామని చెప్పి మాట ఇచ్చారు. అది ఎంతవరకు వచ్చింది? అంటే ఉచిత సేవలు అందిస్తున్నారు, వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పి. వైద్య సేవలు అదే చెప్తున్నారు. వైద్య సేవలతో పాటు రెగ్యులర్గా జరుగుతున్నాయి. విదేశంలో కావాల్సిన సౌకర్యాలు కావచ్చు, బ్యాంకింగ్ బేసిస్ కావచ్చు, రెండోది అక్కడ ఇక్కడ నెలకు రూపాయలు అందించి మరో కాన్సెప్ట్ ఉంది. హాస్పిటల్ ఒక దైనిక మనం ఏంటి ఎండోమెంట్ కార్యక్రమాలు, లేకపోతే జాతికి స్ఫూర్తి నింపిన శివాజీ విగ్రహాలు కావచ్చు, మహారాణ విగ్రహాలు కావచ్చు, కొబ్బరి కావచ్చు, చాలా లిమిట్స్ ఉన్నాయి. అది జరుగుతూ నిరంతరం జరుగుతూ ఉంటుంది. అదే మీరు రూపాయికి వైద్యం అన్నారు. రూపాయికి వైద్యం అటకెక్కిందని అది ఇక్కడ అడుగుతున్నారు. సంతోషం. నేను ఏమంటాను అంటే రూపాయికి వైద్యము హైదరాబాద్ రాజకీయాలకు రాకముందు జరుగుతుంది. రాజకీయాలకు అతీతమైంది. రాజకీయాలకు వచ్చినాక పెట్టేదో ఎలక్షన్ గురించి పెట్టేదో నిరంతరం జరిగే ప్రక్రియ. అయితే మేము హార్మోన్లు ఏంటంటే ఒకవేళ సరైన సౌకర్యాలు లేనప్పుడు మేము ముందుకు వస్తామని చెప్పాము. జనరల్గా సభలు మాట్లాడాం. దానివల్ల హాస్పిటల్స్ పెట్టాము. అడిగినామని సార్ మీరు పెట్టే అవసరం లేదు, మీకు ఏది కావాలో చేయడానికి సిద్ధంగా ఉంది. మేము ఇచ్చిన కన్సల్టేషన్ మేము చర్చలు చేయం కదా, కన్సల్టేషన్స్ ఇస్తాము, ఇంకా ల్యాబ్ టెస్ట్లు ఇస్తాం, 75% తీసుకుంటాము, 50% మెడిసిన్ ఇస్తాం. 5,500 రూపాయలు సార్ ఇంకొక ప్రశ్న చెప్పండి. ఏది అడగాలండి? అధికారం తెలంగాణ ప్రభుత్వం అధికారం రేవంత్ రెడ్డి అయితే ఇక్కడ ప్రస్తుతం నేత వినయ్ రెడ్డి ఉన్నారు. ఆయన జర్నలిస్టుల సమస్యల పట్ల ఆయన ఇన్ఛార్జ్ పార్టీ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన మన జర్నలిస్ట్ సమస్యల పట్ల ఇళ్ల స్థలాలకు ఆయన సుముఖంగా ఉన్నారు. ఈవెందో జీవన్ రెడ్డి కూడా సుముఖంగా ఉన్నారు. ఈ జర్నలిస్ట్ సమస్య పట్ల మీరేమనుకుంటున్నారు? మాకు 15 ఏళ్ళ నుంచి ఎవరికేం చేసింది ఏం లేదు. మరి మీరు వచ్చిన తర్వాత ఈ చేంజ్ అయిపోయాలని ఆశిస్తున్నాం. ఏం కావాలి? ఇళ్ల స్థలాల గురించి ఆలోచిస్తున్నారు. ల్యాండ్ ఎక్కడ అది మీరు చెప్పాలి సార్, మీరు చేయాలి. మీరు చూసి చేయాల్సింది మీరు కదా. ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్పాను. డబల్ బెడ్రూమ్లలో మీకు సముచిత స్థానం ఇస్తామని గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా ఇక్కడ ఒకటి నాకు తెలిసి డబల్ బెడ్రూమ్ చెప్పారు. మీరు ఉంటారా? మరి నేను చూపించలేదు. ఓపెన్ ఆల్రెడీ అది కంప్లీట్ అయిపోయినాయి. అది ఆల్రెడీ మీ విద్య ఒక అడుగు ముందుకేసి డిస్ట్రిబ్యూట్ చేస్తే ఆ విండోస్ దాని గురించి జరిగింది. అదే దాని గురించి జరిగింది. కాంట్రాక్ట్ చూపించడం జరిగింది. అంటే ఇప్పుడు అందరూ మోడల్ ప్లాట్ తయారు చేయమన్నాను. కలెక్టర్ గారు కలిసి కొద్దిగా కొన్ని ఆఫీసర్స్ కొన్ని ఇబ్బందులు చెప్పారు. నేను క్లియర్ చెప్తున్నాను, వెరీ క్లియర్ చెప్పాను. ఓన్లీ
సర్వైన ప్రశ్న ఏంటన్నా, జర్నలిస్టులకు ఇళ్ళ ఇచ్చే విషయంలో, ఇళ్ళ స్థలాలు ఇచ్చే విషయంలో గత పాలకులు చేస్తామన్నారు, అంటే హామీలు ఇచ్చి వదిలేసింది. శాసనసభ్యులు హామీలు ఇస్తే వదిలేసింది కాబట్టి మీరు కూడా మీరు మళ్ళీ 15 సంవత్సరాలు నాకు అడగద్దని అడిగా నేను చెప్తాను. మళ్ళీ 15 సంవత్సరాలు అడగకూడదు అంటే ఇప్పుడే మంచిగా అడిగి నేను చెప్తాను మంచి సమాధానం. మళ్ళీ ఇప్పుడు నేను మొన్న ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన నేను మొన్న ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు ఏం చేసిన పార్లమెంట్ ఎన్నికల ప్రచారం అన్ని చెరువులలో వెళ్ళిపోయి అదేదో జాతీయ ఉపాధి పథకం 30 ఏళ్ళలో అందులో ఉంది. నేను ఒకటే చెప్పిన, మీరు ఓటు ఎవరికి వేసుకుంటారో వేసుకోండి, నేను చెప్పేది చెప్తాను. అంటే మీరు వేసే ఓటు వెనకాలని నచ్చి చూడండి. రెండోది నాకు వేసిన వాళ్ళే ప్రతి ఒక్కరు మీరు అందరి ఎత్తునే గెలిచిన ఒకటి పాయింట్ అది బీజేపీ పార్టీ. మీరు పువ్వు గుర్తుకు వెళ్తే 72,000 మంది ఓట్లు వెళ్తే నేను గెలిచిన. మూడోది ఇప్పుడు వచ్చే సంక్షేమ పథకాలు మీరు ఇట్లా మౌనంగా ఉంటే, అంటే విని ఉన్నవాడికే మళ్ళీ పెన్షన్లు వస్తుంటే, ఉన్నవాడికే మళ్ళీ ఇల్లు వస్తుంటే మీరు ఇట్లా నేను అంటే ఎక్కువ మాట్లాడతాను కదా చెప్పులలో. పేదరికమనే ఒక బలహీనమైన బతుకు కాబట్టి భయపడదు. బలహీనుడు పుణ్య ముందు నుంచే బలహీనపరిచాం కాబట్టి ఆ ధైర్యం ఇవ్వలేదు. కాబట్టి నేను చెప్పిన ఇట్లనే ఉన్నారనుకో, మళ్ళీ 20 ఏళ్ళ తర్వాత మీ బిడ్డలు ఇవే బొబ్బిలి చెట్లు అంటారు. బొబ్బిలి చెట్ల కింద చెరువు గట్ల మీద జాతీయ ఉపాధి మంత్రులు కరెక్ట్ ఏం చెప్పేవి అదే మీరు కరెక్ట్ అంటే కరెక్ట్ చెప్తాం. మళ్ళీ 15 ఏళ్ళ తర్వాత మళ్ళీ అడగద్దు అంటే ఇప్పుడు పెట్టాం. ఇప్పుడు దాన్ని ఒక మంచి చదువు మీరే ఆ రోజు చెప్పిన నేను మంచి కమిటీ కానీ మంచి కమిటీతో ప్రాజెక్ట్ చేద్దాం. అయామిత్యూ खींच के लेके आएंगे, इसका बाप का है क्या तेलंगाना समुंदर है, 3 लाख करोड़ है, 3 लाख करोड़ बजट स्टेट बजट మళ్ళీ ఈ 4 ఏళ్ళలో 5 లక్షల కోట్లు అవుతుంది. తీసుకొస్తాం అంటే నేనేమంటాడు కంటిన్యూ ప్లాన్ ఇవ్వండి. మనం మీరు కలిసిపోతాం సీఎం దగ్గరికి. లేదన్నా మీరు ఒకసారి ఆర్టీఓ గారికి ఒకసారి ఇంటిమేషన్ చేస్తే ఎక్కడ ఓపెన్ ల్యాండ్ ఉందని చెప్తే మీరు ఆయన తీసి పెట్టేస్తాడు. అది తీసేసి అర్థం కాలేదు. ఏదైతే గ్రామ కంటాలు అసైన్ అంటే దాదాగా మనం కలెక్టర్ గారు చెప్పాలంటే అలా ఏమైనా వ్యవస్థ నిరంతరం అంత భయపడిపోయారు. కొట్టుకోడు కొట్టిండు, గిచ్చిండు కోరుకోడు, ఎక్కడ చెప్తే ఏమవుతుంది. ఇప్పుడు వాళ్ళు పోయినా కదా ఏది ఆ చర్చ్ పక్కన లాంటి ఒకటి కప్పి చేసుకున్నాడు, దాని లాంటి ఒకటి కప్పి చేసుకున్నాడు, ఏమన్నా ఎక్కువ అంటారు. అంత మీకు తెలిసిన సంబంధం. ఇప్పుడు అలా కాకుండా మీరు ఏం చేయండి, ఆరోగ్యం చెప్తాను మీకు ఈరోజు చెప్తున్నాను. మీరు ఒక మంచి కామెంట్ ఇప్పుడు 4 ఎక్కువద్దు, 4 మీరు మాట రెగ్యులర్గా మనం మాట్లాడలేం కాబట్టి 4 చేసి 120 మంది ఉన్నాయండి. నాకు తెలిసి మీరు ఉంటే అయితే అది తక్కువ